స్తలాట్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని చిన్నగమ నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసితిని, ఇంకను తెలియజేసిదనని చెప్పాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చదువుకొనబడిన లేఖనమును మా కొరకు దీవించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మనకు దేవుడిచ్చినటువంటి ఈ లేఖన భాగమును మనం చదువుకుందాం. యేసు ప్రభుల వారు మరి మేడ మీద ప్రసంగాన్ని ముగిస్తూ మరి చివరి ప్రార్థనగా మరి తన శిష్యులకు అనేక విషయాలను తెలియచేసి మరి ఏకాంత ప్రార్థనగా మరి ఆయన తండ్రికి చేసినటువంటి ప్రార్థనగా ఈ అధ్యాయాన్ని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. దానికి కొనసాగింపుగా ప్రభులు వారు చేస్తున్నటువంటి ఆ ఏకాంత ప్రార్థనలోని కొన్ని విషయాలను మరలా ధ్యానం చేద్దాం. యేసు ప్రభులు వారు ఏకాంత ప్రార్థనలో మరి శిష్యులను గూర్చి మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలను గూర్చి మరి ఆనాటి జనాంగమును గూర్చి ప్రభులు వారు తండ్రి అయిన దేవునికి చెప్తున్నటువంటి మాటలు, మరి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్ప మర్మాలను, మరి కుమారుడు లోకములోనికి వచ్చిన తర్వాత ఏమేమి సాధించారో, ఎంతమందికి మరి తండ్రి యొక్క నామాన్ని తెలియచేశారో, ఆ విషయాలన్నిటినీ కూడా ఆయన ఏ రీతిగా మరి వారి ఆత్మలను రక్షించారో, సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు మరి ఎంతమంది అయితే ఆహ్వానించబడ్డారో, ఎంతమంది అయితే త్రిప్పబడ్డారో వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ అంటారు కదా, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఇప్పుడు ఒక కాలంలో ఉన్నటువంటి వారు కాదండి. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడు. అట్లాంటి దేవుడు నీ కొరకు నా కొరకు మానవ రూపమును ధరించి మరి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మరి నీవు పడి చెడిపోయిన పరిస్థితిలో నుండి లేవనెత్తడానికి, మరి నీ యొక్క శ్రమలలో కృంగిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను మరి లేవనెత్తడానికి, మరి ఎవరు నన్ను
మరి లేవతీయలేరు, ఇక నేను ఎప్పటికీ కూడా లేవలేను అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను తన చేయి చాపి లేవనెత్తటానికి ఆయన తన మహిమను విడిచి తన పరిశుద్ధతను తన మరి అత్యంతమైనటువంటి మరి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని ఆ మహిమ ప్రదేశాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడు తన పరిశుద్ధతను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వస్తే ఆయన సజీవముగా ఆయన నోటి ద్వారా మరి ఆయనను కళ్ళతో చూసినటువంటి ఆనాటి జనాంగము యేసు ప్రభుల వారి యందు విశ్వాసముంచట ద్వారా సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభువు సత్యమునకు ఆధారుడు. అందుకే ఆయన అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనము నడిచేటువంటి మార్గము మంచిదై ఉండాలి. మనము అవలంబించేటువంటి మన జీవితము సత్యమై ఉండాలి. మరి ఆ విధముగా మనము మంచి మార్గంలో నడుస్తూ మంచి లక్షణాలను మనం పొందుకున్నప్పుడు ఆయన జీవం మనలో ఉంటుంది. ఆ జీవమే మనలను పరలోక రాజ్యం చేరుస్తుంది. కాబట్టి యేసు ప్రభుల వారు మరి ఏకాంత ప్రార్థనను మరి ముగించుటకు ఆయన పూనుకుంటున్నప్పుడు ఇక కొన్ని గంటలలో ఆయన శిలువ మరణము పొందుటకు మరి దుష్టులైన అన్యులైన వారికి అప్పగింపబడుటకు ముందుగా ఆయన చేసినటువంటి ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి అంశాలు దేవుడితో మరి తండ్రి అయిన దేవునితో ఆయన చెప్తా ఉన్నారు. తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి వీరందరినీ నీవు ఆశీర్వదించు, వీరిని సత్యమునందు ప్రతిష్ఠ చేయి. వీరు నీవును నేనును మనమిద్దరమును ఏ రీతిగా ఏకమై ఉన్నామో ఆ రీతిగా వీరును కూడా ఒకరి యందు ఒకరు ఏకమై వీరు నీతోనూ నాతోనూ కూడా ఏకమై ఉండులాగున మరి వీరి కొరకు ప్రార్థన చేస్తున్నానని, మరి అంతే కాక వారి వాక్యము వలన మరి నీ యొద్దకు వచ్చిన తర్వాత వారి నోటి ద్వారా పలుకుబడేటువంటి వాక్యము ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచుతారు. అట్లాగా విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని, నీవును నేనును ఏ రీతిగా ఏకమై ఉన్నామో నేను వెళ్ళిన తరువాత, నేను వచ్చేసిన తరువాత, వీరు ప్రపంచానికి వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత వారి వాక్యం వలన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ రీతిగానే మనతో ఏకమై ఉండవాలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మీలో ఎవరైనా సరే దేవుని యొక్క ఆ సత్యాన్ని, దేవుని యొక్క ఆ యొక్క మంచి లక్షణాలను, యేసు ప్రభుల వారిని మరి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని, యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ లోకానికి తెలియచేయాలని, యేసు ప్రభుల వారు తప్ప ఈ లోకంలో రక్షించగలిగినటువంటి నామము వేరొకటి లేదని మరి నీవు గుర్తించినట్లయితే యేసు ప్రభుల వారి స్వార్థ పనిలో నీవును ఒక ఆయుధముగా, నీవును ఒక పనిముట్టుగా వాడబడాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టే ఆయన నిన్ను సత్యమునందు ప్రతిష్ఠ చేశాడు. నీవు సత్యములో ఉన్నావు, ఈ లోకములో లేవు. అసత్యములో గనక నీవుంటే నీవు యేసు ప్రభువును అంగీకరించేటువంటి వాడివి కాదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున యవనస్తులైనటువంటి ప్రియ బిడ్డలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగే యవనస్తురాలైనటువంటి ప్రియ సహోదరులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీవు నీ జీవితంలో ఎంతవరకు దేవుడు నీ పట్ల చూపిన కనికరమును, దేవుడు నీ పట్ల చేసిన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను ఎన్నో నీవు చూస్తూ ఉంటావు. ఎన్నో ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ మూమెంట్స్ అనేకమైనటువంటివి నీవు నీ జీవితంలో చూస్తూ ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను సత్యములో నిలబెట్టాడు. ఆయన సత్యము కింద నీవు ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి అలాంటి సత్యములో ప్రతిష్ఠ చేయబడినటువంటి నీవు, మరి నీటి మూలముగా బాప్తిస్మం పొందినటువంటి నీవు దేవుని కొరకు ఏ పనిని నీవు చేస్తూ ఉన్నావు? దేవునిలో నిలిచి ఉన్నావా? దేవుని యొక్క పని కొరకు నీవు ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను తన సత్యములోనికి నడిపించి ఆయన యందు నిన్ను ప్రతిష్ఠ చేస్తే దేవుని కొరకు నీవేమి చేస్తూ ఉన్నావు?
కాబట్టి మరి ఈ రోజున ప్రభుల వారు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయన సువార్త మరి అనేక మందికి మరి ప్రకటించబడాలి కదా! మరి రాకడ సంభవించాలి అంటే సకల జనములకు సువార్త ప్రకటించబడాలి. అందరూ యేసయ్య నామమున మరి యేసయ్య నామమున ప్రార్థించుట నేర్చుకోవాలి. యేసయ్యనే సొంత రక్షకునిగా అంగీకరించాలి. మరి ఏ నామమున రక్షణ లేదని సకల జనులు నమ్మాలి అని కదా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఏ నామమున రక్షణ కలుగదు, యేసు నామమున ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నిత్య రాజ్యము యేసు వలనే సాధ్యం. ఈ సత్యమును తెలుసుకున్నటువంటి మీరు ఎందుకు ఈ లోకముతో స్నేహం చేస్తున్నారు? సత్యములో మీరు ప్రతిష్ఠ చేయబడినటువంటి మీరు మళ్ళా అసత్యములోనికి ఎందుకు వెళుతూ ఉన్నారు? కాబట్టి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవును నీతోటి వారును కూడా సత్యములోనికి నడిపించటానికి దేవుడు మిమ్మలను ఒక ఆయుధముగా వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవెందుకు నీ హృదయాన్ని ఆ రీతిగా మలుచుకోవటం లేదు? ఈ లోక సంబంధమైన విషయాల మీద, మరి ఈ లోకములో మంచి చదువు చదవాలని, గొప్ప స్థితికి వెళ్ళాలని, మరి గొప్ప సంపాదన, మరి ఆధిక్యతను, పేరును, గొప్పతనాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావు తప్ప ఈ ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం నీవు వాకులాడుతూ ఉన్నావు. మరి నిత్య రాజ్యములో దేవుడు చెప్పాడు కదా, భూలోకమందు ధనము సంపాదించుకొన ఆశపడకుడి. ఎందుకంటే ఇక్కడ తుప్పును మరి చెదయు తినివేసి పారవేస్తాయి, అవి పాడు చేస్తాయి. కానీ నిత్యరాజ్యములో ధనమును వేగిరపడండి. అక్కడ ఏ తుప్పును ఏ సిమ్మెటయు ఉండదు. కాబట్టి మరి నిత్య రాజ్యములో మనకు సకల సౌకర్యములు మనకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ యవన సహోదరులారా, సహోదరులారా, యేసు ప్రభు మాటలను మీ నోటి ద్వారా ప్రజలకు అందించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే మిమ్మలను సత్యములో ఆయన ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనతో మీరును, మీతో ఆయన ఏకమై ఉండాలని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఈ రోజున నీవు నీ జీవితంలో యేసు ప్రభుల వారి కొరకు ఏ గొప్ప కార్యమైనా చేశావా? ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యమును నీవు చేయకపోతే, ఏ చిన్న కార్యము కూడా యేసు ప్రభు కొరకు చేయకపోతే, నా ప్రియ యవన తమ్ముడా, యవన సహోదరి, యేసు ప్రభుల వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి నీవు మరి నీ తల్లిదండ్రులను, మరి నీ పొరుగు వారిని, నీకు సంబంధించినటువంటి నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని మరి నరకములో పడిపోకుండా వారిని నిత్య రాజ్యములో చేర్చడానికి నీ వంతు కృషిని నీవు చేయవలగని కదా దేవుడి నిన్ను ఈ లోకంలో ఉంచాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఈ లోకంలో జీవింపచేస్తూ ఉంటే నీవు వ్యర్థమైనటువంటి అసత్యంలోనికి నిన్ను నీవు నెట్టివేసుకుంటూ దేవునికి నీకును మరి మధ్య గోడను కట్టేసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ రోజున దేవునికి నీకును మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడలను తొలగించి యేసు కొరకు జీవించాలని, యేసయ్య నామాన్ని ప్రకటించాలనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ ఈ రోజున ఒక తీర్మానం ద్వారా నీవు దేవునికి ఒడంబడిక చేసుకోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రభువు సువార్త పనిలో అందరూ కూడా మరి ఏకముగా కూడి యేసు ప్రభుల వారి యొక్క నామాన్ని ఈ లోకమంతటా కూడా ప్రకటించడానికి మరి నడుం కట్టుకోవాలని ప్రభు పేర మరి మనవి చేస్తూ ఉన్నాను. ఇది ప్రభు యొక్క ఆశ, కోరికై ఉన్నది. కాబట్టి అలాగున మరి మీరందరూ కూడా ప్రభు సేవలో, ప్రభు సువార్త పనిలో ముందుకు కొనసాగాలని, ప్రభు యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారందరికీ మరి తెలియపరచాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశను తీర్చేవానిగా నీవు ఉంటావా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అయా, ఏ మంచి లేని మా జీవితంలో అయా నీవు సత్యములోనికి మమ్మల్ని నడిపించి అయా నీ వాక్యము ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు నాయన. నీ వాక్యము ద్వారా రక్షింపబడినటువంటి మేము అయా నీ కొరకు పనిచేయటం మానివేసి అసత్యములోనికి మేము నడిపింపబడి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొనుచున్నాము నాయన. ఈ రోజున నీ పిల్లలైన వారు అనేక మంది యవన కుమారులు, యవన సహోదరులు ఈ రోజున నీ మాటలు వింటూ ఉన్నారు నాయన. అయా, వారి జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను
నాయనా వారు ఏదో సాధించాలని వారు ఇష్టపడుతూ ఉన్నారు. అవును తండ్రి, ఈ జీవితంలో కొన్ని ఆధిక్యతలు అవసరమే, అది నీవిస్తేనే తప్ప మనుషుల వలన సాధ్యం కాదని నాయనా నీవు తెలియపరిచి ఉన్నావు తండ్రి. వారు ఆధిక్యతను పొందుకుంటూ నీ యొక్క నామాన్ని గొప్ప చేసేటువంటి బాధ్యత కూడా వారు తీసుకున్నట్లుగా సహాయం దయచేయండి. గొప్ప గొప్ప మరి గొప్ప గొప్ప మరి ఆధిక్యతలను పొందుకోవాలని వారు ఆశపడుతూ ఉన్నారు. వారిని ఆధిక్యతలను నడిపించుట ద్వారాను, నీ యొక్క వాక్యాన్ని, నీ సత్యమును ప్రకటించుట ద్వారాను వారు గొప్పవారు కావాలని, మరి గొప్పవారు కావాలని ఆశపడుతూ ఉన్నావు నాయన. అలాగున ఈ రోజున నీ సువార్త పనిలో వారును ఒక పనిముట్లుగా వాడబడాలని తీర్మానం చేసినటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి నాయనా. వారి ఆశను మీరు తీర్చమని, సమస్తమును మీకు మహిమకరంగా జరిగించుకునమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి, ఈ గడిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి, మీ ఆత్మను తోడుగా ఉంచి, మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.